నమస్తే అందరికీ. ఈరోజైతే మా తమ్ముని బర్త్డే. సో హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. రాత్రి బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి, విషెస్ కూడా చెప్పేసినాము. సో తమ్ముడి ప్రేమ అనేది వెలకట్టలేనిది అసలు. అంటే అది వేరే వేరే లెవెల్ అసలు. సో అప్పుడైతే నేను మా తమ్ముని చేయి పట్టుకొని నడిపించేదాన్ని. ఇప్పుడు మా తమ్ముడే నా చేయి పట్టుకొని నడిపిస్తాడు. చూడడానికి అన్నీ చిన్నపిల్లల చేష్టలు చేస్తున్నాడు వీడియోలో, కానీ చాలా మెచ్యూర్డ్గా అన్నీ ఆలోచించి ఆచితూచి చేస్తాడు. ఏ పనైనా అందరి గురించి ఆలోచిస్తుంటాడు. నాకైతే ఈ మధ్యలో ఎప్పుడు తమ్ముడు ఫీలింగే రాదు. ఒక అన్నలాగా గైడ్ చేస్తుంటాడు. అంటే అది చేయొద్దు, ఇది చేయాలి అని చెప్పేసి ఇంట్లో అందరికీ కూడా సజెషన్స్ ఇస్తుంటాడు. మా తమ్ముడు ఇలాంటి బర్త్డేస్ చాలా జరుపుకోవాలని నేను కూడా కోరుకుంటున్నా. నాతో పాటు మీరు కూడా విషెస్ ఇచ్చేసేయండి. ద బ్యూటిఫుల్ కపుల్ కేమ్. సో వాళ్ళు కేక్ పెట్టడం అయిపోయిన తర్వాత మా డాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటి అంటే చిన్న ఉన్నప్పటి నుంచి మా తమ్ముడికి కలాకాన్ అంటే చాలా ఇష్టము. అందరికీ ఎంత ఇచ్చినా కానీ మా తమ్ముడికి మాత్రం కొంచెం ఎక్కువ ఇవ్వాలి. సో అందుకే మా డాడీ కలాకాన్ తీసుకొచ్చి దాచిపెట్టిండు. కేక్ కటింగ్ అప్పుడు ఇద్దామనుకున్నట్టుండు, మాకెవ్వరికి తెలియదు. ఇక్కడ వచ్చేసి గోల్డ్ చైన్ గిఫ్ట్ వచ్చేసింది. మా తమ్ముడికి గోల్డ్ అసలు నచ్చదు, ప్లాటినం అంటే మస్తు ఇష్టం. కానీ ఎంత వేసుకోమన్నా బలవంత పెట్టినా వేసుకోడు గోల్డ్. ఇక్కడ నేను వచ్చేసి షర్ట్ ఇచ్చిన వైట్ కలర్. సో అదైతే లాస్ట్లో పిక్ యాడ్ చేస్తా, ఎలా ఉందో షర్ట్ చెప్పేసేయండి. అండ్ వీళ్ళిద్దరు అయితే ఎలా కొట్టుకునే వాళ్ళంటే చిన్న ఉన్నప్పుడు అసలు అంతే, పక్కన ప్రపంచం ఏమైపోతుందో కూడా తెలియదు, అట్లా కొట్టుకునే వాళ్ళు. తోడుపల్లి కొడుకు వచ్చేసిండు. మా చిట్టి చెల్లెలు కూడా వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే నిజంగానే తమ్ముళ్ళు అక్క తమ్ముడు అట్లా ఉంటే కొట్టుకుంటారేమో, కొట్టుకుంటేనే ప్రేమలు పెరుగుతాయేమో. అండ్ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. నువ్వు ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను.